హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బాహుబలి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని చూసేద్దాం. పేపర్ కటింగ్తో సహా ఎక్కడ ఎంత పెంచుకోవాలి, ఎంత ఎక్కువ పెట్టాలి అనే ప్రతి ఒక్క మెజర్ కూడా 100% అర్థమయ్యేలా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందైతే మనము పేపర్ కటింగ్ చూద్దాం, తర్వాత క్లాత్ కటింగ్ అయితే చూద్దాం. ఒక పేపర్ని తీసుకొని ఇలా డబల్ అయితే చేసుకున్నా, సింగిల్ హ్యాండ్ అయితే నేను కట్ చేసుకుంటున్నా. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేనైతే వివరిస్తాను. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే మన వైపు పెట్టాలి, ఓపెన్ వచ్చి బయట వైపు పెట్టాలి. ఇప్పుడు మెజర్మెంట్స్ ఒకసారి రాసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చి మనకి 8 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ కూడా 8 ఇంచెస్ ఉంది, ఆర్మ్ లూజ్ అయితే 11 ఉంది. ఇంకొక కొలత కూడా ఉంటే బాగుంటుంది, బిగినర్స్కి చాలా క్లారిటీ ఉంటుంది. మిడిల్ హ్యాండ్ లూజ్ అనమాట, ఎందుకంటే మనకి డివైడ్ అయిపోతుంది. సరేనా? మనకి 8 ఇంచెస్ కదా హ్యాండ్ పొడవు, 8 ఇంచెస్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టండి. అంటే 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే కొట్టండి. ఎందుకు అంటే మనకి మధ్యలో డివైడ్ అయిపోతుంది కాబట్టి ఈ డివైడ్ అయిన పీస్కి 1 ఇంచ్, పైన పీస్కి 2 పీసులు అయితే మనకు వస్తాయి కదా. అందులో 10 ఇంచెస్ హ్యాండ్ పొడవులో 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే కొట్టేసేయండి, సగానికి. ఇప్పుడు అర్థమైందా? కింద భాగం 4 ఇంచీలు మెయిన్ పొడవు, పైన భాగం 4 ఇంచీలు, 4 ఇంచీలకి 1 ఇంచ్ అలా కలుపుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి 8 వచ్చింది కాబట్టి 8లో సగం 4కి మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1.5 అయితే చేసుకోండి. అయితే మిడిల్ లూజ్, ఆర్మ్ లూజ్ మనం తీసుకోవాలంటే మిడిల్ లూజ్ ఉండాలి కదా, నేను అదే చెప్పాను. బిగినర్స్ అయితే మిడిల్ లూజ్ తీసుకోండి, లేదు అంటే ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ఏంటి అంటే ఆర్మ్ లూజ్ మనకి ఎంత అయితే ఉంటుందో అందులో 2 ఇంచ్ తక్కువ చేసుకొని మిడిల్ లూజ్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఆర్మ్ లూజ్ 11 వచ్చింది కదా, ఆ 11లో 2 ఇంచ్ తక్కువ 9 ఇంచీలు తీసుకొని ఇలాగ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా 1.5 పెట్టి ఇలా మార్క్ చేసేయండి. కిందదైతే అయిపోయింది కదా, పైన మనకి పఫ్ స్లీవ్స్ కోసం అయితే ఇప్పుడు మెజర్ పైన వచ్చేసరికి మనం మ్యాక్సిమంగా ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ వదిలాం కదా, మనకి ఇలా గుల్లగా హ్యాండ్ అయితే మంచి గుబురుగా రావాలి అంటే మ్యాక్సిమం 1.5 తప్పితే 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మనం తీసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. చిన్నపిల్లలకి మరీ గుల్లగా వస్తే బాగుంటుంది కదా, అందుకని 2 ఇంచ్ ఎక్కువ కాదు. అంత ఎక్కువ రావద్దు అంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్స్ కోసం మనకి కుచ్చులు అయితే వస్తుంది కదా, చిన్న ప్లేట్స్, ఆ ప్లేట్స్ కోసం అయితే నేను ఇక్కడ 4 ఇంచ్ అయితే తీసుకుంటాను. మనకి ఎక్కువ రావాలి అంటే 5 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదు కొద్దిగా తక్కువ రావాలి అంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను మినిమంగా 4 ఇంచెస్ అయితే కింద పైన మార్క్ చేసుకుంటున్నాను. దానికైతే మనం ఒక బాక్స్ కూడా కొట్టుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసేయండి. అలా ఉంచేసరికి ఇక్కడ మనకి లూజ్ అనేది ఎంత అని మీకు డౌట్ రావచ్చు కదా. మనము ఆల్రెడీ 4 ఇంచెస్కి పెట్టాం కదా. టోటల్గా అయితే బిగినర్స్కి సింపుల్ ట్రిక్ చెప్పాలంటే మీకు పఫ్ స్లీవ్స్ ఎక్కువ కావాలి అంటే టోటల్గా 15 ఇంచీలు అయితే లూజ్ తీసుకోండి, లేదు అంటే 12 ఇంచీలు. నేనైతే ఇక్కడ 12 ఇంచీలు టోటల్గా ఆ 4 ఇంచీలతో కలిపి 12 ఇంచీలకి నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మనకి పైన ఖర్చు పాయింట్ అయితే 3 ఇంచెస్ అయితే తీసేస్తాం కదా. పైన పాయింట్ నుంచి 3 ఇంచెస్కి తీసాక మనం ఎక్కడైతే బాక్స్ కొట్టామో అక్కడ నుండి రౌండ్ షేప్ అయితే కొట్టేసేయండి. అలా కొట్టాక కింద మనకి పైన 12 వచ్చేటప్పుడు కింద కూడా ఈ మధ్యలో అయితే 10 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి పైన కంటే కింద 2 ఇంచ్ అయితే లెస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది లూజుల్లో. ఎప్పుడైనా చూడండి ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి 2 ఇంచ్ అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి అలా క్రాస్గా అయితే ఒక మార్క్ అయితే చేసేసేయండి పైనకి కిందకి. అయితే 1.5 ఖర్చు కోసం కూడా లోపలికైతే తీసేయండి. మనం ఖర్చుతో పాటు 12 ఇంచీలు తీసుకున్నాం కదా, అలా సరిపోతుంది. సరేనా? ఇప్పుడైతే టోటల్గా ఈ విధంగా అయితే వచ్చింది కదా. మీకైతే కింద భాగం పైన భాగం చాలా క్లారిటీ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, లేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా క్లారిటీ అయితే ఇచ్చాను. మ్యాక్సిమంగా మనకి పఫ్ స్లీవ్స్ కావాల్సింది ఒకటి పొడవు ఎక్కువ కావాలి, రెండోది వెడల్పు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకొని వేస్టేజ్ పీస్ మొత్తం మనము కట్ చేసుకుందాం. సెంటర్లో అలా కట్ పెట్టుకుందాం. కట్ పెట్టుకుంటే ఇంకా మీకు వివరంగా అయితే నేను ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఈ విధంగా మనకైతే స్లీవ్ అయితే ఇలా వచ్చింది కదా. దీన్ని వచ్చి మనము ఎక్కడికి 4 ఇంచెస్కి అయితే మనము మార్క్ చేసాం కదా బాక్స్ లాగా, మనము ఇలానే క్లాత్ కూడా మార్క్ చేసుకుంటే అంటే కట్ పెట్టుకుంటే మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి అని గుర్తుంటుంది. ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెడితే మనకి హ్యాండ్ సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా మీకు ఇంకా నేను డీప్గా క్లారిటీ అయితే ఇస్తాను. చూడండి, ఇదే విధంగా మనం అన్ని ఫ్రిల్స్ కూడా ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మనకి పైన హ్యాండ్ అనమాట.
అనమాట. ఈ హ్యాండ్ ఇలా వస్తే ఇప్పుడు మనకి కింద సరిపోతుందా లేదా చూసుకోండి. చూడండి, కరెక్ట్ ఖర్చు పాయింట్ కరెక్ట్గా మనకైతే వచ్చింది కదా. ఎక్కడ ఒక ఇసుకురేను అంత కూడా రాంగు లేకుండా వచ్చింది. మనం అలా సాగదీస్తే అటు సైడు ఇటు సైడు మనకి 3 ఇంచెస్ ఎక్కువ అయితే ఉంటుంది. సరేనా? ఈ విధంగా అయితే మనకి ఖర్చు అంత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదే విధంగా మనము క్లాత్లో డబుల్ ఫోల్డ్ చేసుకొని మనమైతే తీసేసుకుందాం. చూడండి, అయితే మీరు ఏ పార్ట్ ముందు ఏ పార్ట్ వెనకైనా పర్లేదు, కింద పార్ట్ ఇంకా ఇలా అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇలా అయితే తీసేసేయండి. మనం పేపర్లో ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసేయండి. అక్కడక్కడ కట్లు అయితే పెట్టండి, ఎందుకంటే మనం 4 ఇంచెస్కి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కట్ నుంచి అటు సైడు ఇటు సైడు 4 ఇంచెస్ అంటే టోటల్గా 8 ఇంచెస్ అయితే మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఆ విధంగా ప్లేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పీస్ను మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇలానే మనం 2 హ్యాండ్స్ అయితే మనము ఇలానే ఇప్పుడు సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నా కదా, 2 హ్యాండ్స్ మీరు తీసేసుకోండి. మనకి ఫ్రంట్ సైడ్ ఇలా లోతు అయితే మనం తీయలేదు కాబట్టి లోతు ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసి తీసేసుకోండి, కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసేసుకోండి. అలానే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్ని తీసుకొని ఇలా డబల్లో ఫోల్డ్ చేసుకొని మన వైపు నుండి బయట వైపుకి అయితే ఇలా ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసుకున్నాక కింద అయితే మన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని పెట్టి సమానంగా కట్ చేసేయండి. ఇంకొకసారి చూసుకోండి, క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి. అదేవిధంగా ఈ పైన క్లాత్ కూడా లెహంగాలో మనకి క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని పెట్టి 2 హ్యాండ్స్ వచ్చేటట్టు చూసుకొని మరి కట్ చేసేయండి. అయితే కటింగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనము ప్లేట్స్ వచ్చే క్లాత్ని మనమైతే ఫస్ట్ జాయింట్ చేసుకుందాం. ఈ పీస్ అయితే మనకు సరిపోవట్లేదు, అటు సైడ్ ఇటు సైడ్ ప్లెయిన్గా ఉంది, లుక్ రాదు అని చెప్పేసి నేను డబుల్ పీస్ని అయితే జాయింట్ చేసుకున్నా. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఖర్చు అయితే కిందకు ఉంది కదా, ఇప్పుడు ఈ పీస్ను మనము ఉల్టాలో వేసుకొని లైనింగ్ దానిపైన పెట్టుకొని మొత్తం అవుట్లైన్ వేసే పెద్ద కుట్ట అయితే అవుట్లైన్ వేసేసేయండి. వేసాక ఆ పీస్ని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి అయితే ఒకసారి కట్ పెట్టండి. ఎందుకు అంటే మనము లైనింగ్కే కట్ పెట్టాం కానీ సీదా క్లాత్కి అయితే మనము కట్ పెట్టలేదు కదా, బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సెంటర్లో అలా కింద పైన కట్ పెట్టండి. సెంటర్ నుండి ఇటు సైడు అటు సైడు 4 ఇంచెస్కి ఇంకొకసారి మార్క్ చేసుకొని కట్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫ్రిల్స్ వచ్చేది సీదాలో కాబట్టి సీదా క్లాత్ మనకు కట్ కాకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి అన్ని సైడ్లు అలా 4 సైడ్లు అలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ పీస్ని సీదాలో వేసుకొని జస్ట్ పావించు ప్లేట్స్ అయితే మనము పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్లేట్స్ పావించు అయితే సరిపోతుంది. సరేనా? మనకి దగ్గర 8 ఇంచెస్ అయితే సెంటర్ నుండి అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ అయితే వస్తాయి. ఇంకా మీరు ఈ ఫ్రిల్స్ కోసం ఏమైనా మీకు డౌట్లు ఉంటే మన గజలక్ష్మి టైలరింగ్ అండ్ వ్లాగ్స్లో పట్టు లెహంగా కుచ్చెళ్ళు ఎన్ని పద్ధతుల్లో వేయవచ్చు అనేసి నేను వీడియో కూడా పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందులో అయితే 4-5 రకాలుగా అయితే నేను లెహంగా ప్లేట్స్, పఫ్ స్లీవ్స్ ప్రతి ఒక్కటి కూడా చెప్పాను. కొత్తగా ఎవరైనా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకైతే ఆ కన్ఫ్యూజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. వీలుంటే ఒకసారి చూడండి. అదేవిధంగా మనము కింద భాగంలో కూడా 8 ఇంచెస్ వరకు అయితే మనము అలా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం. సరేనా? ఈ విధంగా పైన కింద పెట్టాం కదా, పైన ఎక్కడి నుండి అంటే కట్టల నుండి స్టార్ట్ చేసాము, కింద అదే విధంగా స్టార్ట్ చేసుకుని పెట్టండి. అలా పెట్టాక ఇప్పుడైతే మనము హ్యాండ్ లూజు అలానే ఆర్మ్ లూజు 2 లూజులు కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, పైన పీసు ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకున్నాక ఇప్పుడు ఆ కింద పీస్ను ఒకసారి తీసుకోండి. లైనింగ్ క్లాత్ అయితే మనం కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి మామూలు బ్లౌజ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్లౌజ్ క్లాత్ కూడా ఎంతెంత ఉంది లూజులు అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా లూజులు సరిపోయాయా లేదా అని ఒకసారి కరెక్ట్గా బిగినర్స్ ముందే చూసుకుంటే చాలా ఈజీ అయితే అయిపోతుంది. సరేనా? మనకి కింద పార్ట్ మొత్తము ఇటు సైడ్ పెట్టండి, మిడిల్ లూజ్ అయితే అటు పైకి పెట్టండి. అలా మిడిల్ లూజ్ సైడ్ అయితే మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వస్తుంది. సరేనా?
కింద లూజ్ అయితే రాదు, హ్యాండ్ లూజ్ రాదు, మిడిల్ లూజ్ అయితే వస్తుంది. అయితే ఫస్ట్ లైనింగ్ వేసుకోండి, దానిపైన మనకి పప్పు వచ్చింది కదా ఆ క్లాత్ని సీదాలో పెట్టండి. తర్వాత ఈ కింద క్లాత్ని ఉల్టాలో పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏమంటే ఖర్చు మనకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్గా అయితే ఉంటుంది. మళ్ళీ మనం ఓపెన్ చేసుకున్నా సరే వీలుగా అయితే మనకి ఉంటుంది. ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసేయండి. 3 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కింద లైనింగ్ పెట్టండి, తర్వాత మనకి ప్లేట్స్ వచ్చే క్లాత్ సీదాలో పెట్టండి, దానిపైన ఈ క్లాత్ని ఉల్టాలో పెట్టుకోండి. ఇలా పెట్టి ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క కుట్టు వేసాక ఇప్పుడు పక్కకు తీసేసి ఆ లోపల ఉన్న క్లాత్ని చూడండి సీదా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒక్క కుట్టుతోనే, సరేనా? బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఇన్నిసార్లు అయితే నేను చెప్తున్నా. ఆ విధంగా ఆ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక్క స్టిచ్ అయితే వేసేసేయండి. మనం సమానంగా కట్ చేసాం కదా చివరి భాగంలో, కాబట్టి సమానంగా 2 పెట్టేసి ఒక్క పావించి విడిచిపెట్టి కుట్టేసేసి దాన్ని అయితే ఉల్టా నుండి సీదాకైతే ఇలా మలిచేసేయండి. ఇలా మలిచేయడం వల్ల ఏమంటే మన ఖర్చు పాయింట్ మొత్తం కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయి లోపల బయట సీదాగా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా చేతితో ఇలా సర్దుకుంటూ మిడిల్లో అయితే మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, సరేనా? స్లీవ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని ఆ చివరి భాగంలో కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అంతగా మీకు ఇంకా లైనింగ్ అయితే కింద వేసేటప్పుడు లైనింగ్ బయటికి కనిపించకూడదు, ఈ క్లాత్ వచ్చి లోపలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు అంటే ఈ విధంగా చేతితో ఇలా రుద్దితే సరిపోతుంది. గోరుతో ఇలా అంటే సరిపోతుంది. మనం దానిపైన ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా 2 స్లీవ్స్ కూడా మీరు స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేస్తే ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. చిన్న హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఆ విధంగా కరెక్ట్ చేసుకోండి. చాలా నీట్గా అయితే మనకి ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, సరేనా? ఇప్పుడు ఒకసారి బ్లౌజ్లో మనం బ్లౌజ్ని కట్ చేస్తాం కదా, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో కూడా కొలిసేసేయండి. అలా కొలిసేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా, ఒక రవ్వ ఎక్కువ మిగిలిందనుకోండి ఒక ఫ్రిల్ ఎక్కువ పెట్టేసేయండి, తక్కువైందంటే ఒక ఫ్రిల్ అయితే ఇప్పదీసేయండి. ఫైనల్ లుక్ అయితే మనకి హ్యాండ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు చెప్పండి, మీకు నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే బిగినర్స్ అయితే 1-2 సార్లు చూస్తే వచ్చేస్తుంది, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి మన వీడియోస్ని. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.